నమస్తే అండి, నేను డాక్టర్ చక్రధర్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్, సిటీ న్యూరో హాస్పిటల్, మియాపూర్ బ్రాంచ్. ఉపకాయాలు కూడా సేమ్ షుగర్కి సంబంధించి డైట్ ఎట్లా ఫాలో అయితే వాళ్ళు షుగర్ ఉన్నా లేకపోయినా కానీ ఆ షుగర్కి సంబంధించిన ఫుడ్స్ అన్ని కట్ చేసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం అన్నమాట. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే మనం తిన వెంటనే షుగర్ అనేది వెంటనే పంప్ చేయకుండా దానికి అరుగుదలకు కూడా కొంచెం టైం తీసుకుంటుంది. అట్లాంటి కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే సో ఉపకాయాన్ని కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అండ్ స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ ముఖ్యంగా కూల్ డ్రింక్స్ దానిలో షుగర్ ఏమి ఉండదు కూడా, కానీ దానిలో చాలా షుగర్ ఉంటుంది. జస్ట్ లైక్ షుగర్ వాటర్ అంతే. సో దానివల్ల షుగర్ అనేది చాలా ఎక్కువ అయ్యి సో క్యాలరీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో క్యాలరీ కౌంట్ మెయింటైన్ చేసుకోండి. క్యాలరీ కౌంట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల సో మీకు ఎంత అవసరమో దానికన్నా కొంచెం డైలీ క్యాలరీస్ కొంచెం తగ్గించుకుంటా ఉంటే సో స్లోగా మీరు వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి థింగ్ ఎక్సర్సైజ్. సో క్యాలరీ కౌంట్స్ అనేది క్యాలరీ ఎక్కువ బర్న్ అయ్యి సో లావు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అనమాట. సో 6 months వరకు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకొని ఒకవేళ 30 years BMI చూసుకోవాలి. BMI యూజువల్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం 18 to 23 విల్ బి ఏ బెటర్ ఆప్షన్. సో 23 కన్నా ఎక్కువ ఉంది అంటే ఓవర్ వెయిట్ ఉన్నట్టు. సో మనం టార్గెట్ 18 to 23లో ఉండేట్టు చూసుకోవాలి. సో 24 ఉన్నా కానీ 23 కన్నా తక్కువ ఉన్నట్టు చూసుకోవాలి. అండ్ 30 కన్నా ఎక్కువ BMI ఉన్న వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఉంటే ఒకవేళ వాళ్ళు వెయిట్ లాస్ కాలేదు, సో అన్నీ పాటిస్తున్నా వెయిట్ లాస్ కావడం లేదు అనుకుంటే దెన్ ఐ వుడ్ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ సర్జరీ. బేరియాట్రిక్ సర్జరీ కూడా వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే BMI 30 కన్నా ఎక్కువ ఉండి షుగర్ బీపీ ఉండి సో మీరు ఎంత చేసుకున్నా అని బరువు తగ్గడం లేదు అనుకున్నప్పుడు సో ఈ బేరియాట్రిక్ సర్జరీ వల్ల బరువు తగ్గుతారు, షుగర్ బీపీ కూడా నార్మల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. వితౌట్ టాబ్లెట్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా మందికి ఉంటాయి.